సో ఫైనల్‌గా మీరు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? నేను కాంగ్రెస్ పార్టీ నాకు ఇప్పటివరకు చాలా అవకాశాలు ఇచ్చింది. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ రుణపడి ఉంటాను. కాంగ్రెస్ పార్టీ ఒక సామాన్య కార్యకర్తగా ఎప్పుడూ పనిచేస్తాను. నేను ఈ యొక్క అమ్మా న్యూస్ ఛానల్ ద్వారా ఈ లైవ్ డిబేట్ ద్వారా ప్రజల్ని కోరుకునేది ఏంటంటే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఏ విధంగానైతే తెలంగాణలో ప్రజల యొక్క స్ఫూర్తిని నిలబెట్టే విధంగా వాళ్ళ యొక్క ఫలితాలను ఇచ్చిల్లో దేశవ్యాప్తంగా కూడా రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మార్చి ఏప్రిల్ జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమికి పట్టం కట్టి ఇండియా కూటమి తరఫున ఒక ప్రజాస్వామ్యమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే విధంగా ప్రజలందరూ సహకరించాలి. ఈ దేశంలో శాంతి నెలకొల్పాలి, సమానత్వం నెలకొల్పాలి, లౌకికవాదం నెలకొల్పాలి. అన్నిటికన్నా గొప్ప విషయమైనటువంటి రాజ్యాంగబద్ధమైన పరిపాలన జరిగి అన్ని కులాలు మతాలు సమానంగా చూసే వ్యవస్థ నెలకొల్పాలని ఈ ప్రజల్ని కోరుకుంటున్నా. అదేవిధంగా ప్రతిపక్షాలను కూడా ఈ దేశంలో ఈరోజు ప్రజాస్వామ్యం లేదు. ఈరోజు ఎటువంటి సంస్థలు లేదు, ఈడీ లేదు, సిఐడి లేదు. కోర్టు న్యాయ వ్యవస్థను కూడా వాళ్ళ ఆధీనంలో చేసుకునే ప్రయత్నం అక్కడ ఉన్న బీజేపీ ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ కాకుండా అనేక పార్టీలు చేసినాయి. కాబట్టి అటువంటి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉన్నటువంటి ప్రతి శక్తులు ఉండకుండా ప్రజాస్వామ్యమే పరమావధిగా ఉండి రాజ్యాంగమే అన్నిటికన్నా ఉన్నతంగా ఉండేటువంటి ప్రజాస్వామ్యాన్ని ఇండియా కూటమి నెలకొల్పి దాంట్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.